నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం. నిన్న మనం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చర్చించుకున్నాం. ఇవాళ మనం అదే కేంద్ర ప్రభుత్వాలకి సంబంధించి పార్ట్ 2 చర్చించుకుందాం. ఆబ్వియస్లీ ప్లేస్ ఏదైనా సరే, ఎగ్జామ్ ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అవ్వచ్చు, లేదు యూపీఎస్సీ ఎగ్జామ్ అవ్వచ్చు, లేదు వేరే ఏ ఇతర ఎగ్జామ్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న ప్రామినెన్స్ ఎప్పుడు ఉంటుంది. అది ఖచ్చితంగా కంటిన్యూ కూడా అవుతుంది. బికాస్ రాష్ట్రం ఉన్నా లేకపోయినా దేశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దేశం ఉన్నంతకాలం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వాలకి సంబంధించి వాటిలో కొన్ని ముఖ్యమైన పథకాలకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మనం ఈ వీడియోలో గమనిద్దాం. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే పథకాలు ఉన్నాయో మనం డిస్కస్ చేస్తున్న పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ నిన్న పార్ట్ 1 వీడియో వచ్చింది. దానికి మీరు ఇచ్చిన స్పందనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలానే ఆ వీడియోలో మీకు ఏదైతే చెప్పానో ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి మా దగ్గర సమయం చాలా తక్కువ ఉంది మిత్రమా, ఇక శరణమా యుద్ధమా అన్న పరిస్థితి మా వద్ద ఉంది, చాలా సందిగ్ధత నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మా ప్రిపరేషన్ ఎలా సాగించాలి అని అనుకుంటున్న అభ్యర్థులందరికీ కూడా అప్టేక్ జాబ్స్ ఒక మంచి అవకాశం తీసుకువచ్చింది. సో ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి ఏవైతే 2 పేపర్లు ఉన్నాయో వాటికి సంబంధించి మోడల్ పేపర్స్ విత్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఎక్స్క్లూజివ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. అలానే శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ, అలానే విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఈ 3 కూడా మీకు తెలుగు మీడియంలో లభిస్తాయి. ఒకవేళ ఈ రెండింటికి సంబంధించి మీరు ఏ విధమైన సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకున్నా సరే 9133449696 నెంబర్కి హ్యాపీగా కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నిటినీ కూడా క్లారిఫై చేసుకోండి. ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వ పథకాలు పార్ట్ 2. మరి ఇప్పుడు మనం డిస్కస్ అయ్యే పథకాల్లో మొదటిది ప్రాజెక్ట్ మౌసం. గుర్తుపెట్టుకోండి, అన్నీ ఖచ్చితంగా పథకాలు అని అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని కార్యక్రమాలు కూడా అవ్వచ్చు, కొన్ని చొరవలు కూడా అయి ఉండొచ్చు. అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అనమాట. సో సమ్ మైట్ బీ స్కీమ్స్, సమ్ మైట్ బీ ప్రోగ్రామ్స్, సమ్ మైట్ బీ ఇనిషియేటివ్స్. మరి ప్రాజెక్ట్ మౌసం గమనిస్తే కనుక సముద్ర మార్గం ఆధారంగా, అంటే సీ రూట్ ఆధారంగా భారతదేశం ఏ దేశాలతో సంబంధాలు జరిపిందో, ఏ దేశాలతో వ్యాపారాలు జరిపిందో వాటి యొక్క చారిత్రక ఆధారాలను వెలికి తీయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో దట్ దే కెన్ ఆల్సో యూజ్ దోస్ మెరైన్ రూట్స్ ఆర్ సీ ట్రేడ్ రూట్స్. సముద్ర తీరం ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్ట్ మౌసం పేరుతో బృహత్తర అధ్యాయాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన, ఇక్కడ జాగ్రత్త గమనించండి, 2014 రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయాయన్న సంగతి తెలుసు. లేదు, ఒక తెలుగు రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం ఏర్పాటైంది అన్న సంగతి మనకు తెలుసు. అయితే వాళ్ళు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కన్సిడర్ చేస్తున్నారు. దానికి సంబంధించి అధ్యయన బాధ్యతను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, లేదు ఇంగ్లీష్లో అయితే హెచ్సియు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, లేదు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యొక్క చరిత్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కేపీ రావు గారికి ఈ బాధ్యతలను అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. ఎవరికి ఇచ్చిందంట, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ హెడ్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ కేపీ రావు గారు, ఆయనకి బాధ్యతలు అప్పచెప్పింది. సో ప్రాజెక్ట్ మౌసంకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏదైతే చరిత్ర విభాగం ఉందో, లేదు ఏదైతే చారిత్రక ఆధారాలు ఉన్నాయో వాటిని వెలికి తీయడానికి బాధ్యతను ఎవరికి అప్పచెప్పారు, లేదు ఏ యూనివర్సిటీ యొక్క చరిత్ర విభాగాధిపతికి అప్పచెప్పారు అని ప్రశ్న అడగవచ్చు. ఈ ప్రాజెక్ట్ మౌసంకి సంబంధించి మరికొన్ని ముఖ్య అంశాలు గమనిస్తే, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్ నోడల్ ఏజెన్సీగా కేంద్ర పర్యాటక శాఖ ప్రాజెక్ట్ మౌసంకు శ్రీకారం చుట్టింది. సో ప్రాజెక్ట్ మౌసంని బాధ్యతగా చేపడుతున్న మంత్రిత్వ శాఖ ఏది అని అంటే కేంద్ర పర్యాటక శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. సముద్ర మార్గం ద్వారా మన దేశానికి ఇతర దేశాలకు మధ్య వాణిజ్య, సాంస్కృతిక, విజ్ఞాన సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన నాటి చారిత్రక ఆధారాలను ఈ ప్రాజెక్టు ద్వారా వెలికి తీస్తారు. మనం ఇందాక అనుకున్నాం కదా, చరిత్రలో మనం గమనిస్తే మన భారతదేశాన్ని పిలువబడే ప్రాంతం ఏదైతే ఉందో అటు ఐరోపా ఖండం అవ్వచ్చు, ఇటు అరబ్ ప్రాంతం అవ్వచ్చు, ఇలా వివిధ దేశాలతో వ్యాపార సంబంధాలను ఏర్పాటు చేసింది. సో ఆ విధంగా ట్రేడ్ రూట్ ఏదైతే ఉందో, అలానే కల్చరల్ రూట్ ఏదైతే ఉందో, అలానే నాలెడ్జ్ రూట్ ఏదైతే ఉందో, ఈ అంశాలకి సంబంధించిన సమాచారాన్ని మొత్తం ఒకసారి మళ్ళీ త్రవ్వి బయటికి తీయాలి అని చెప్పి ప్రాజెక్ట్ మౌసంని వాళ్ళు చేపడుతున్నారు. తర్వాత పథకం వచ్చేసి మిషన్ కర్మయోగి. మీరందరూ కూడా భవిష్యత్తులో కర్మయోగులు కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగులను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన మిషన్ కర్మయోగి పథకానికి కేంద్ర కేబినెట్ 2020 సెప్టెంబర్ 2న ఆమోదం తెలిపింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మిషన్ కర్మయోగులు మీరు అందరూ అవ్వాలని నేను ఎందుకు మనస్ఫూర్తిగా కోరుకున్నాను అంటే
ప్రభుత్వ ఉద్యోగులను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు. ఒక విధంగా చెప్పాలి అని అంటే ప్రభుత్వ ఉద్యోగం అందరికీ కావాలి, కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఎంత కాదన్నా సరే ద స్పీడ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇస్ ఆల్వేస్ క్వైట్ స్లో అని అందరూ చెప్తూ ఉంటారు. ఏవైతే ఫైళ్ళు ఉన్నాయో అవి తొందరగా కదలవు, పని అంత ఫాస్ట్గా జరగదు, ఎఫిషియన్సీ ఎఫెక్టివ్నెస్ అంత ఫాస్ట్గా ఉండదు అని. సో వీటిని దృష్టిలో పెట్టుకుని మిషన్ కర్మయోగి అని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. భవిష్యత్ భారత అవసరాలను తీర్చగలిగే సమర్థులైన ఉద్యోగులను రూపొందించడం మిషన్ కర్మయోగి లక్ష్యం అని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు పేర్కొన్నారు. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే 2047వ సంవత్సరానికల్లా వికసిత భారత్ని ఏర్పాటు చేస్తాము, డెవలప్డ్ ఇండియాని తీసుకువస్తాము అని చెప్పి మరి ప్రస్తుతం ప్రభుత్వం చెప్తూ ఉంది. మరి దానికి సంబంధించి ఇండియా డెవలప్ అవ్వాలి అంటే వాటికి సంబంధించిన చర్యలు తగు విధంగా తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలంటే తగు విధంగా అధికారులు కూడా అప్రమత్తమే ఉండాలి, వాళ్ళ దగ్గర అవగాహన ఉండాలి, సమాచారం ఉండాలి, అలానే తెలివితేటలు కూడా ఉండాలి, నైపుణ్యత కూడా ఉండాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు మిషన్ కర్మయోగిని చేపడుతున్నారు. సో దే వాంట్ టు బ్రింగ్ దోస్ సార్ట్ ఆఫ్ ఆఫీసర్స్ హూ ఆర్ ఫ్యూచర్ రెడీ ఆర్ ఫ్యూచర్ డ్రివెన్ అనమాట. 2020 నుంచి 2025 వరకు దశల వారీగా 510.86 కోట్ల వ్యయంతో సుమారు 46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యులను చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, మాస్టారు మీరేమో మేమందరం మిషన్ కర్మయోగులు కావాలి అని అన్నారు, ఇక్కడేమో మరి స్కీమ్ ఏమో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది అని అంటున్నారు. అంటే ఇట్స్ యువర్ చాయిస్. మీరు అఫ్కోర్స్ ఈ స్కీమ్ ద్వారా ఒక కర్మయోగి అవ్వకపోయినా స్టిల్ యూ కెన్ డూ యువర్ వర్క్ యాజ్ కర్మయోగి. మన చుట్టుపక్కల అందరూ కూడా పిచ్చి పిచ్చిగా పనిచేస్తున్నారు అని చెప్పి మీరు కూడా పిచ్చి పిచ్చిగా పనిచేయాల్సిన అవసరం లేదు. మీరు బాధ్యతాయుతగా మీరు చెయ్యవలసిన బాధ్యత ఏదైతుందో దాన్ని సక్రమంగా నిర్వర్తించవచ్చు. తర్వాత వచ్చిన కార్యక్రమం డీప్ ఓషన్ మిషన్. డీప్ ఓషన్ అంటే సముద్రంలో లోతైన భాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చేపడుతున్న ఒక కార్యక్రమం. దేశంలో డీప్ ఓషన్ మిషన్ను ప్రారంభించనున్నారు. ఇందుకోసం 5 ఏళ్లలో 4,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సముద్రాలపై అధ్యయనం, సర్వే, సముద్రాల్లోని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడమే ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం. సో బేసిక్గా వాళ్ళు సముద్రాన్ని స్టడీ చేస్తారు. సముద్రం ఏ విధంగా ఉంది, అన్ని సముద్రాల్లో కూడా పరిస్థితులు ఒకటేలా ఉండవు, అన్ని సముద్రాల యొక్క జాగ్రఫీ భౌగోళిక స్వరూపాలు ఒకటే విధంగా ఉండవు, అలా వాటికి సంబంధించి సర్వేలు చేయడం. అలానే ప్రతి సముద్రంలో ఉండే జీవ వైవిధ్యం ఒకటేలా ఉండదు. ఎవ్రీ సీ ఆర్ ఎవ్రీ ఓషన్ డస్ నాట్ హ్యావ్ ద వెరీ సేమ్ కైండ్ ఆఫ్ ఈకో సిస్టమ్ ఆర్ బయోడైవర్సిటీ. సో అందుకని వాటికి సంబంధించిన అధ్యయనాలన్నీ చేపడతారు. దేశంలోని విశాఖపట్నం, చెన్నై, కొచ్చి, పారాదీప్, పెటుఘాట్ ఫిషింగ్ హార్బర్లను ఎకనామిక్ యాక్టివిటీ హబ్స్గా వాళ్ళు ఆధునీకరణ చేయాలి అనుకుంటున్నారు. సో దే ఆర్ ట్రైంగ్ టు మోడర్నైజ్ ద ప్రజెంట్ హబ్స్ లైక్ విశాఖపట్నం విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వైజాగ్, చెన్నై, తమిళనాడు, కొచ్చి, ఈ విధంగా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వాళ్ళు డెవలప్ చేయాలి అని అంటున్నారు అనమాట. తమిళనాడులో సముద్రపు నాచు పెంపకానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది సముద్రపు గడ్డి పెంపకానికి దోహదం చేస్తుంది. సముద్రపు నాచుని సీ ప్లాంక్టన్స్ అని కూడా పిలుస్తుంటారు అనమాట. సో సీ ప్లాంక్టన్స్ ఆర్ గోన్ బీ ద ఫుడ్ ఫర్ ద ఫిషెస్. సో వీటికి సంబంధించి ఇది ఒక హిస్టారిక్ థింగ్ అనే చెప్పాలి. తర్వాత కార్యక్రమం వచ్చేసి నిపుణ్ భారత్ 2021. నిపుణ్ అంటే ఏంటి? ఒక విధంగా చెప్పాలి అంటే నైపుణ్యం. నైపుణ్యం అంటే టాలెంట్ లేదా స్కిల్ అని అర్థం అనమాట. దేశంలో సమగ్ర విద్యా అక్షరాస్యత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన నిపుణ్ భారత్ 2021 కార్యక్రమం ప్రారంభమైంది. ఆబ్వియస్లీ సంవత్సరం చెప్పేస్తుంది ఆల్రెడీ ప్రారంభమైంది అని. ఇంతకీ దేనికి సంబంధించి ప్రారంభమైంది అంటే విద్య మరియు అక్షరాస్యత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు. మనలో చాలామంది చదువుతున్నారు, బాగానే ఉంది. చాలామంది వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాము, ఓన్ కాలర్ ఎగరేసుకుని మరీ చెప్తున్నారు, మావాడు ఆ స్కూల్లో చదువుతున్నాడు, వీడి ఈ స్కూల్లో చదువుతున్నాడు అని. బాగానే ఉంది, కానీ వాళ్ళు చదువుతున్న చదువు ఎంతవరకు అంతర్జాతీయ ప్రమాణాలను రీచ్ అవుతున్నారు, వాళ్ళు చదువుతున్న చదువు జాతీయ ప్రమాణాలను ఎంతవరకు రీచ్ అవుతున్నారు. సో ఈ ప్రమాణాలు అంటే అవేనండి స్టాండర్డ్స్కి సంబంధించి ఆ స్టాండర్డ్స్ని పెంచే దిశగా ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని నిపుణ్ భారత్ అంటున్నారనమాట. జాతీయ విద్యా విధానం 2020 అదేనండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలులో భాగంగా సిద్ధం చేసిన ఈ కార్యక్రమాన్ని 2021 జూలై 5న ప్రారంభించారు. సో మనందరికీ తెలిసిన అంశమే, విదితమైన అంశమే. 2020 సంవత్సరంలో జాతీయ విద్యా విధానం, నూతనమైన విద్యా విధానం వచ్చింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నిపుణ్ భారత్ కార్యక్రమాన్ని రాష్ట్రాల్లోని పాఠశాల విద్యాశాఖలు 5 దశల్లో అమలు చేస్తాయి. సో ఈ నిపుణ్ భారత్ 2021 కార్యక్రమం ఏదైతే ఉందో ఇది 5 స్టేజెస్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలా 2026-27 సంవత్సరం నాటికి
ప్రతి బిడ్డ 3వ తరగతి పూర్తి చేసి చదవడం రాయడంతో పాటు అంకగణితంలో కావాల్సిన అభ్యాస సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. సో బేసిక్గా 2021లో స్టార్ట్ అయింది. 22, 23, 24, 25, 26 అలా 5 విడతల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతారు. సో వాళ్ళు బేసిక్గా స్టూడెంట్స్ ఖచ్చితంగా 3rd గ్రేడ్ని పాస్ అయ్యే విధంగా, దాంతోపాటు వాళ్ళకి చదవడం రాయడం వచ్చే విధంగా వాళ్ళు ఫోకస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే అసర్ అని ఒక రిపోర్ట్ అనమాట. ఈ అసర్ అనే రిపోర్ట్ గురించి కూడా మనం ఆల్రెడీ ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్ చేసి ఉన్నాము. వీలైతే ఖచ్చితంగా వీడియో చూడండి. బికాస్ దీని గురించి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా అలా అంటారు. ఎందుకు అనంటే ఈ అసర్ రిపోర్ట్ చెప్పేదాని ప్రకారం మన భారతదేశంలో ఇప్పటికీ కూడా 8, 9, 10వ తరగతున్న విద్యార్థులు చాలామంది ఒక 2వ తరగతి ఆంగ్ల టెక్స్ట్ బుక్ను కూడా చదవలేని పరిస్థితి. మీరు విన్నది నిజమే. 8th, 9th, 10th క్లాస్ చదివే వాళ్ళు కూడా 2nd క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ని సరిగ్గా చదవలేకపోతున్నారంట. 3rd, 4th క్లాస్ బేసిక్ మ్యాథమెటిక్స్ని చేయలేకపోతున్నారంట. ఈ లెక్కన వాళ్ళు స్కూళ్ళకి ఎందుకు వెళ్తున్నారు, స్కూళ్ళలో ఏం చేస్తున్నారు అనేది మనం, ఆ పిల్లల తల్లిదండ్రులు, ఆ స్కూల్లో టీచర్లు అందరూ కూడా ఒకసారి ఆలోచించవలసిన విషయం. ఏది ఏమైనా సరే కమింగ్ బ్యాక్, ప్రస్తుతం ఉన్న 10+2 విద్యా విధానాన్ని 3 ఏళ్ల వయసు నుంచే ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ విధానంతో 5+3+3+4 రూపంలోకి నూతన విద్యా విధానాన్ని మార్చనున్నారు. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన విద్యా విధానం 2020 సంవత్సరం ఆధారంగా 5+3+3+4 ఏదైతే ఉందో ఇంతకుముందు 10+2ని అది రీప్లేస్ చేస్తుంది అనమాట. సో మామూలుగా 10+2 అంటే ఏంటి, 10కి 10th అవుతుంది, తర్వాత 2 సంవత్సరాలు చదివితే ఇంటర్ అవుతుంది అన్న విధంగా ఉండేది. తర్వాత స్కీమ్ వచ్చేసి PM స్వనిధి. ఇక్కడ స్వనిధికి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారుల కోసం. సో ఇట్స్ బేసికలీ ఫర్ స్ట్రీట్ వెండర్స్ అనమాట. సో బేసిక్గా వీధి వ్యాపారులు అంటే ఎవరు, ఇంగ్లీష్లో అయితే స్ట్రీట్ వెండర్స్, స్ట్రీట్ వీధి వెండర్స్ వ్యాపారులు. సో వాళ్ళకి సంబంధించి ఒక నిధిని ఏర్పాటు చేశారు. అందుకే దాన్ని స్వనిధి అని పిలుస్తున్నారు, SV అనిధి. కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ప్రత్యేక సూక్ష్మ రుణ పథకమే ఈ ప్రధానమంత్రి స్వనిధి కార్యక్రమం. సూక్ష్మ రుణ పథకం అంటే ఏంటి, మైక్రో లోన్ స్కీమ్ అనమాట. అంటే వాళ్ళకి ఇక్కడ ఇస్తున్న రుణం చాలా అంటే చాలా తక్కువ. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు 2020 సంవత్సరం అక్టోబర్ 27న వర్చువల్గా ప్రారంభించారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కోవిడ్ టైంలో ఆబ్వియస్లీ లాక్డౌన్ అని చెప్పి అందరూ ఇళ్లలోనే ఉన్నారు. సో ఆబ్వియస్లీ వీధి వ్యాపారులకి వ్యాపారం లేకుండా పోయింది. మరి వాళ్ళకి వ్యాపారం లేకపోతే వాళ్ళ యొక్క జీవనాధారం కోల్పోతారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతారు అన్న ఉద్దేశంతో వాళ్ళని ఆదుకోవడానికి ఒక రుణ పథకాన్ని తీసుకువచ్చారు. అదే PM స్వనిధి. ఈ పథకం ద్వారా వారికి 10,000 రూపాయల వరకు రుణం అందించారు. ఈ పథకం ద్వారా సుమారు 50 లక్షల మందికి లబ్ధి చేకూరింది అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. PM స్వనిధి కార్యక్రమంలో భాగంగా 2020 మార్చి 22 వరకు వీధి వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ పథకంలో అర్హులని కేంద్రం ప్రకటించిందన్నమాట. ఆబ్వియస్లీ స్కీమ్ అక్టోబర్లో తీసుకొచ్చింది కాబట్టి చాలామంది ఏం చేస్తారు, అక్టోబర్లో ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ అయ్యారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం మొదలు పెడతారు. అలా కాకుండా అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో, ఆబ్వియస్లీ గ్రామాల్లో స్ట్రీట్ వెండర్స్ కొంచెం తక్కువగా ఉంటారు. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దాట్, ఏవైతే నగరాలు అవ్వచ్చు లేదా పురపాలక ప్రాంతాలు అవ్వచ్చు, ఆ అర్బన్ లోకల్ బాడీస్ యొక్క ఆధ్వర్యంలో ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళలో ఎవరైతే మార్చ్ 22, 2020 కన్నా ముందే స్ట్రీట్ వెండర్స్గా రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళు ఈ పథకానికి అర్హులు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ రుణాన్ని సులభ నెలవారీ వాయిదాల్లో సంవత్సరం లోపల చెల్లించాలి. వాళ్ళకి ఇస్తుందంతా 10,000 రూపాయలు. సమయానికి కానీ ముందుగా కానీ చెల్లించిన వారికి వార్షిక వడ్డీ అంటే యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్లో 7% వరకు రాయితీ లభిస్తుంది. ఆ రాయితీ మొత్తం వాళ్ళకి 6 నెలలకు ఒకసారి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతూ ఉంటుందన్నమాట. అలానే ఈ పథకం డిసెంబర్ 2024 వరకు అమల్లో ఉంటుంది. ముందు యాక్చువల్గా 2022కి దీన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే కొన్ని కారణాల రీత్యా దీన్ని 2024 వరకు ఎక్స్టెండ్ చేశారు. దెన్ కమ్స్ ద స్మైల్ స్కీమ్, చిరునవ్వు స్కీమ్ అనమాట. ఇంతకీ స్మైల్ అంటే ఏంటి, సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. అంటే ఎవరైతే బడుగు వర్గాలు ఉన్నారో, ఒక విధంగా లేదు మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళ జీవితంలో ఒక చిరునవ్వును తీసుకురావడం కోసం ఈ స్మైల్ పథకం ఉంది. ఈ పథకాన్ని 2022వ సంవత్సరంలో ఫిబ్రవరి 12న సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనమాట. ట్రాన్స్జెండర్లు మరియు యాచక భిక్షాటన వృత్తిలో నిమగ్నమైన వారికి సంక్షేమ చర్యలు అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎంత కాదన్నా సరే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి కూడా మానవ హక్కులు అనేవి ఉంటాయి, వాళ్ళని కూడా డిగ్నిటీతో చూడాలి. సో ప్రభుత్వం ఆ విధంగా వాళ్ళని గుర్తించి, వాళ్ళు మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ కాబట్టి వాళ్ళకి దక్కాల్సిన అవకాశాలు దక్కట్లేదు కాబట్టి వాళ్ళకి కూడా రావాల్సిన అవకాశాలు సదుపాయాలు కలగాలనే ఉద్దేశంతోనే ఈ స్మైల్ స్కీమ్ని వాళ్ళ కోసం తీసుకువచ్చింది. ట్రాన్స్జెండర్స్ అలానే యాచక భిక్షాటన చేసేవాళ్ళు.
తర్వాత వచ్చేసి ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, దీన్ని పిఎం శ్రీ అంటున్నారు. శ్రీ అంటే ఇక్కడ మీరు SHRI గమనించాలి, స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకాన్ని కేంద్ర మంత్రివర్గం 2022 సెప్టెంబర్ 7 ఆమోదం తెలిపింది. పిఎం శ్రీ కింద 5 ఏళ్లలో 27,360 కోట్లతో దేశవ్యాప్తంగా సుమారు 15,000 పాఠశాలలను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. సో ఏదైతే ప్రస్తుతం పరిస్థితి ఉందో ప్రభుత్వ పాఠశాలలలో దానిని అభివృద్ధి చేసి వాటన్నిటిని కూడా మోడర్న్ స్కూల్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతోనే పిఎం శ్రీ స్కీమ్ని తీసుకొచ్చింది. వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు, రైజింగ్ ఇండియా అంటున్నారు. అంటే భారతదేశం అభివృద్ధి చెందుతోంది, మరి అభివృద్ధి చెందిన భారతదేశానికి సంబంధించిన విద్యను బోధించాలి అని అంటే స్కూళ్ళు కూడా అదే విధంగా అభివృద్ధి కావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు స్కూళ్ళని డెవలప్ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్కీమే పిఎం శ్రీ. పిఎం శ్రీ స్కూళ్ళలో ఆధునిక విద్యా విధానాన్ని అమలు చేస్తుంది. సో వాళ్ళు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇంప్లిమెంట్ చేస్తారు, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ని తీసుకొస్తారు, స్మార్ట్ తరగతి గదులు అంటే స్మార్ట్ క్లాసెస్, క్రీడలు, సదుపాయాలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. వీటిని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎటువంటి ఇక్కడ తారతమ్యాలు లేవు, రూరల్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సిటీస్లోనూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీని కింద రాష్ట్రాలు స్కూళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే మాకు కూడా ఏదన్నా సాయం కల్పించండి, లేదు మా స్కూల్స్లో ఇనిషియేట్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. దెన్ కమ్స్ శ్రీ అన్న, చిరుధాన్యాల గ్లోబల్ హబ్. శ్రీ అన్న అని దేన్ని పిలుస్తున్నారు? చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పిలుస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో అయితే మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్నే శ్రీ అన్న అని పిలుస్తోంది ప్రభుత్వం. దేశంలో తృణధాన్యాలు ఏవైతే ఉన్నాయో వీటినైతే చిరుధాన్యాలను కూడా అప్పుడప్పుడు పిలుస్తామో. బేసిక్గా మిల్లెట్స్ వాటి యొక్క సాగుకి సంబంధించి వాటి యొక్క ఆహార ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా రాజేంద్ర నగర్లోని భారత తృణధాన్యాల పంటల పరిశోధనా సంస్థ IIMR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఏదైతే ఉందో దానిని ఈ శ్రీ అన్న లేదు ఈ మిల్లెట్స్కి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంపిక చేసింది. అలానే 2023 సంవత్సరానికి సంబంధించి అఫ్కోర్స్ ఇక్కడ ఈ ఏడాది అని ఉంది, కాకపోతే మనం కన్సిడరింగ్ 2023 మాట్లాడుతున్నాం కాబట్టి. బట్ రిమెంబర్ వీఆర్ ఇన్ 2024. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. మన దేశంలో ఈ పంటల సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర బడ్జెట్లో కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ పంటలపై ఏర్పాటవుతున్న అంకుర సంస్థ అంటే స్టార్టప్ అనమాట. చిన్న చిన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని, అలానే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అంటే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్లను అనుసంధానం చేసే బాధ్యతను IMRకు కేంద్రం అప్పగించిందనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సంస్థ ఏదైతే ఉందో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది కదా. సో స్టార్టప్స్ అలానే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని లింక్ చేయగలిగితే మనం మిల్లెట్ ప్రొడక్షన్కి సంబంధించి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టవచ్చు అనే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే 400కు పైగా అంకుర సంస్థలు IMR అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. సో ఈవెన్ యాజ్ ఆఫ్ నౌ 400కి పైగా స్టార్టప్స్ ఆల్రెడీ ఆ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాయంట. జొన్నలు, రాగులు, సజ్జలు, కుట్టు, రామదాన, కంగి, కుట్కి, కోడో, చీనా, సామా వంటి అనేక రకాల చిరుధాన్యాలను కేంద్ర ఆర్థిక మంత్రి తన యొక్క ప్రసంగంలో శ్రీ అన్న అనే పేరుతో ఉచ్చరించారనమాట. సో బేసిక్గా వాళ్ళు గవర్నమెంట్ మిల్లెట్స్ని శ్రీ అన్న అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది, అలానే వాటి యొక్క ఎగుమతిలో ద్వితీయ స్థానంలో ఉంది. సో మిల్లెట్స్ యొక్క ప్రొడక్షన్ని మనం గమనిస్తే ఇండియా స్టాండ్స్ ఎట్ టాప్ 1లో ఉందన్నమాట. అలానే ఒకవేళ మనం ఎక్స్పోర్ట్ పరంగా గమనించినట్టయితే వీఆర్ ఎట్ నెంబర్ 2. తర్వాత పథకం వచ్చేసి ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన. జన ఔషధి పథకాన్ని భారత ప్రభుత్వం రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫార్మాస్యూటికల్ విభాగంకి అప్పగించడం జరిగింది. లేదు దాని యొక్క బాధ్యత ఆ విభాగం తీసుకుంటుంది. ఫార్మాస్యూటికల్ విభాగం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్. సో ఏదైతే కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్ట్రీ ఉందో దాంట్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమం ఏదైతే జన్ ఔషధి స్కీమ్లో దాన్ని చూసుకుంటుంది. 2015 సెప్టెంబర్లో జన్ ఔషధి పథకాన్ని ప్రధానమంత్రి జన్ ఔషధి యోజనగా మార్చి పునరుద్ధరించారు. సో ఒక విధంగా చెప్పాలంటే జన్ ఔషధి స్కీమ్ కొంచెం పేరు లేదు దాని యొక్క పనితీరు అంతా మార్చారనమాట. ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజనగా 2016 డిసెంబర్లో మార్చారు. సో బేసిక్గా 2015 నవంబర్లో డెసిజన్ తీసుకున్నారు, ఆ విధంగా డెవలప్మెంట్స్ చేపట్టారు. 2016 డిసెంబర్లో దాని పేరు మార్చేశారు. దేశవ్యాప్తంగా 3500కు పైగా జన్ ఔషధి కేంద్రాలు కలవు. దేశంలోని 718 జిల్లాలలోని 584 జిల్లాలలో PMBJP కేంద్రాలు ఉన్నాయి. భారతీయ జన్ ఔషధి పరియోజనకు సంబంధించి జన్ ఔషధి కేంద్రాలు అనమాట. ఇక్కడ మందులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఆ విధంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యంలో వాళ్ళు ఎటువంటి కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం ఉండదు.
తర్వాత వచ్చేసి సేవా భోజ్ యోజన. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని సంస్థలు సేవలు చేస్తుంటాయి, కానీ కొన్నిసార్లు అదే సేవ వాళ్ళకి భారంగా కూడా కావచ్చు. సో ఆ భారంగా భావించబడుతున్న సేవ ఏదైతే ఉందో దానిని సరళీకరణ చేద్దాము అని చెప్పి వాళ్ళకి ఆ సేవని ఇంకా బాగా చేసే విధంగా ఆ భోజ్ ఏదైతే ఉందో, ఆ బరువు బాధ్యత ఏదైతే ఉందో దానిని తప్పించాలనే ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది. అదే సేవా భోజ్ యోజన. అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక దాతృత్వ సంస్థలపై ఆర్థిక భారం తగ్గించేందుకు, చాలామందికి 2 పూటలు కాదు కదా, 1 పూట తిండి దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది మన భారతదేశంలో. మరి అలాంటిది ఆహారం, అన్నం, భోజనానికి విలువ అంతా ఇంత కాదు. మంచి కోసమో లేదు పేరు కోసమో చాలామంది అది ఆధ్యాత్మికంగా అవ్వచ్చు, లేదు దాతృత్వంగా అవ్వచ్చు, వాళ్ళ యొక్క మంచి హృదయంతో, సహృదయంతో, బాధ్యతతో వాళ్ళు ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. సో మరి అన్నదానం చేస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించి మనం ఇంకా భారాన్ని పెంచకూడదు. ఆ భారాన్ని తగ్గిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి అన్నదానం అనే ఈ అవకాశాన్ని కల్పిస్తుంటారన్నమాట. అందుకని కేంద్ర ప్రభుత్వం సేవా భోజ్ యోజనని 2018వ సంవత్సరం జూన్ 2న ప్రవేశపెట్టింది. ఈ సేవా భోజ్ పథకం ద్వారా ఆ సంస్థలకు కేంద్రం జీఎస్టీ అలానే సమీకృత జీఎస్టీ మొత్తాలను తిరిగి చెల్లించేస్తుంది. అంటే ఏదైతే సెంట్రల్ జీఎస్టీ వస్తుందో ఆ సెంట్రల్ జీఎస్టీని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుంది అనమాట అన్నదానం చేస్తున్న సంస్థలకి. తద్వారా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్కి అట్లీస్ట్ ఒక విధంగా జీఎస్టీ వచ్చినా స్టిల్ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేస్తుంది. కనీసం 5 ఏళ్లుగా నెలకి కనీసం 5,000 మందికి అన్నదానం చేస్తున్న ఆలయాలు, మసీదులు, చర్చులు, గురుద్వారాలు, ధార్మిక ఆశ్రమాలు, దర్గాలు, మఠాలు వంటి సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి కనీసం 5 ఏళ్ళు అయి ఉండాలి. అలానే వాళ్ళు కనీసం నెలకి 5,000 మందికి ఒకవేళ అన్నదానం చేస్తున్నారు అంటే వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్ ఏదైతుందో అది కల్పిస్తుంది ఈ సేవా భోజ్ యోజన. తర్వాత పథకం వచ్చేసి జాతీయ పౌష్టికాహార మిషన్. పౌష్టికాహారం అంటే న్యూట్రిషనల్ ఫుడ్ అనమాట. 2018వ సంవత్సరం మార్చి 8 ఏంటిది, ఇంటర్నేషనల్ విమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బేటీ బచావ్ బేటీ పడావ్ పథకాన్ని విస్తరించే ప్రణాళికలో, సో బేటీ బచావ్ బేటీ పడావ్ ఆల్రెడీ అప్పటికే ఉంది, దాంట్లో కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేపడుతూ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ను రాజస్థాన్లోని ఝుంఝున్లో ప్రధాని ప్రారంభించారు. సో ఈ జాతీయ పౌష్టికాహార మిషన్ యొక్క ట్యాగ్ లైన్ మీరు గమనిస్తే సహీ పోషణ్ దేశ్ రోషన్, అంటే అందరికీ కూడా దక్కాల్సినంతగా పోషకాహారం లభిస్తేనే దేశం అప్పుడే అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతో ఆ మాట అన్నారనమాట. అండ్ రిమెంబర్ దే ఆర్ లాంచింగ్ ఇట్ ఆన్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. సో వాళ్ళు మరీ ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. బికాజ్ వాళ్ళకి పౌష్టికాహారం అంతగా దక్కట్లేదు కాబట్టి. ఈ జాతీయ పౌష్టికాహార మిషన్ ఏదైతే ఉందో ఇందులో భాగంగానే న్యూట్రిఫై ఇండియా నౌ యాప్, అంటే ఇప్పటికిప్పుడే భారతదేశాన్ని పౌష్టిక భారతదేశంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఒక యాప్ను తయారు చేశారు. పోషకాహార విలువలపై న్యూట్రిఫై ఇండియా నౌ పేరుతో ఒక మొబైల్ యాప్ను 2018 జూన్ 29న ఢిల్లీలో ఆవిష్కరించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ యాప్ని అందుబాటులోకి తెచ్చాయి. సో బేసిక్గా వీళ్ళిద్దరు కలిసి ఈ న్యూట్రిఫై ఇండియా నౌ యాప్ని డెవలప్ చేశారనమాట. దేశంలోనే తొలిసారిగా ఇటువంటి యాప్ను అందుబాటులోకి తెచ్చినట్టయింది. సో బేసిక్గా ఈ యాప్ ఏం చేస్తుంది, తెలుగు, ఇంగ్లీషు, హిందీ అలానే ఇంకో 14 భాషల్లో ప్రతి ఒక్కరికి ఒక న్యూట్రిషన్ గైడ్లా పనిచేస్తుంది. అంటే ప్రతి ఆహారానికి సంబంధించి ఆ న్యూట్రియంట్ కంటెంట్ అవ్వచ్చు, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే ఏ విధమైన విటమిన్స్ తీసుకోవాలి, మినరల్స్ తీసుకోవాలి, అదంతా కూడా న్యూట్రిఫై ఇండియా నవ్ యాప్ చెప్తుందన్నమాట. మనందరికీ జీఈఎం జమ్ అనగానే గుర్తొస్తే క్యాడ్బరీ జమ్స్ గుర్తుకొస్తుంది, లేదంటే వాడు జమ్ము లాంటి క్యాండిడేట్ అన్నది గుర్తుకొస్తుంది. ఇప్పుడు మీరు జమ్ము లాంటి క్యాండిడేట్ అని చెప్పాలంటే మీరు జమ్ము లాంటి స్కీమ్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. జమ్ స్టాండ్స్ ఫర్ గవర్నమెంట్ ఈ మార్కెట్స్, జీఈఎం జమ్. భారతదేశంలో ప్రభుత్వ శాఖలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్తు సేవల బహిరంగ సేకరణ ఏదైతే ఉందో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, దీనికోసం 2016వ సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖున వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అఫైర్స్, గవర్నమెంట్ ఈ మార్కెట్ పేరుతో ఒక అంతర్జాల వేదిక సేవలను ప్రారంభించింది. ఫర్ దోస్ పీపుల్ హూ డజంట్ నో వాట్ అంతర్జాలం ఈజ్, అంతర్జాలం అంటే ఇంటర్నెట్ అనమాట. సో ఇంటర్నెట్ని ఆధారంగా చేసుకుని ఈ జీఈఎం తీసుకొచ్చింది. సో ఇక్కడ ఈ చిన్నగా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ బికాజ్ ఇట్ ఈజ్ త్రూ ద ఇంటర్నెట్. కొనుగోలుదారులు అంటే ఎవరైతే కొనుక్కుంటున్నారో, అలానే విక్రేతలు అంటే ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మధ్య పోటీ పద్ధతిలో న్యాయమైన ప్రోత్సాహం కల్పించేందుకు సమగ్రమైన, సమర్థవంతమైన, పారదర్శకమైన వేదికను రూపొందించే లక్ష్యంతోనే ఇది ప్రారంభమైంది. సో వాళ్ళు బేసిక్గా ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి, అలానే ఎఫిషియెంట్గా జరగాలి, అలానే ఇంటిగ్రేటెడ్గా జరగాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధమైన ఒక పోర్టల్ని తీసుకువచ్చారు. తర్వాత పథకం వచ్చేసి సంగతంసే సమృద్ధి. 2023వ సంవత్సరం ఏప్రిల్ 18న ప్రారంభించడం జరిగింది. అర్హులైన గ్రామీణ మహిళలందరూ, సో ఎవరైతే ఎలిజిబుల్ పీపుల్ ఉన్నారో, అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు
రూరల్ ఉమెన్ అనమాట. స్వయం సహాయక బృందాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ప్రవేశం కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత మళ్ళీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి వేరే ఏదైనా ఇతర స్కీమ్ ఉందంటే ఆబ్వియస్లీ వాళ్ళకి దాని ద్వారా బెనిఫిట్స్ కల్పించి వాళ్ళకి జీవితాల్లో ఒక ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ తీసుకురావడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. తర్వాత పథకం వచ్చేసి అగ్నిపథ్ అనమాట. మరి అగ్నిపథ్కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే త్రివిధ దళాలు అంటే ట్రై ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత సైన్యం, భారత నావికాదళం, భారత వైమానిక దళం, ఈ 3 ఫోర్సెస్నే త్రివిధ దళాలు అని పిలుస్తారు. వీటి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ రిఫార్మ్స్లో భాగంగానే అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్ట్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. స్వల్పకాలిక అంటే ఏంటి? షార్ట్ టర్మ్. ఇదొక బేసిక్గా చెప్పాలంటే కాంట్రాక్ట్ ఉద్యోగం అని చెప్పొచ్చు. రక్షణ శాఖ పరిధిలోనే అంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఈ మధ్య రక్షా మంత్రిత్వ శాఖ అని కూడా పిలుస్తున్నారు, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. రక్షా మంత్రిత్వ శాఖ పరిధిలోని త్రివిధ దళాలకు సంబంధించిన సైనిక నియామకాల నిమిత్తం రూపొందించిన ఈ అగ్నిపథ్ కార్యక్రమాన్ని 2022 సంవత్సరం జూన్ 14న అందుబాటులోకి తెచ్చింది. త్రివిధ దళాలకు సంయుక్తంగా అంటే కంబైన్డ్గా అనమాట ఒకటేసారి ఆన్లైన్ సెంట్రలైజ్డ్ విధానంలో ర్యాలీలు, క్యాంపస్ ఇంటర్వ్యూ తదితర మార్గాల్లో 4 ఏళ్ల కాలానికి నియామకాలు చేపడతారు. 6 నెలలు శిక్షణ, 3.5 ఏళ్ళు సర్వీస్. సో బేసిక్గా అగ్నిపథ్లో భాగంగా వాళ్ళకి సర్వీస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 4 ఇయర్స్, 4 సంవత్సరాలు మటుకే ఉంటుంది. ఇందాక మనం ఆల్రెడీ ఇక్కడ తెలుసుకున్నాం స్వల్పకాలిక, ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ కాంట్రాక్చువల్ జాబ్. ఆ షార్ట్ టర్మ్ ఎంత? 4 ఏళ్ళు. మనం మామూలుగా ఇన్ జనరల్గా షార్ట్ టర్మ్లో నా గోల్ ఇది, లాంగ్ టర్మ్లో నా గోల్ ఇది అంటున్నావు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదు, ఆర్మ్డ్ ఫోర్సెస్ 4 ఏళ్ళని షార్ట్ టర్మ్గా కన్సిడర్ చేస్తున్నాయి. ఈ లెక్క మీరు అర్థం చేసుకోండి. మీరు ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంటే ఇంకేమేం కన్సిడర్ చేయాలి. ఏది ఏమైనా సరే ఈ 4 ఏళ్లలో వాళ్ళకి 6 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. 3.5 ఇయర్స్ పాటు వాళ్ళు డ్యూటీలో ఉంటారు. అలానే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 17.7 to 21 ఇయర్స్. అదేంటి 17.7 ఏజ్ అలా కూడా ఉంటుందా అంటే 17 సంవత్సరాల 7 నెలల నుంచి 21 ఏళ్ళు పూర్తయ్యేంత వరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట ఈ అగ్నిపథ్ కార్యక్రమానికి సంబంధించి. అలానే త్రివిధ దళాల్లో ప్రస్తుతం ఉన్న అర్హత ప్రమాణాలే వర్తిస్తాయి. సో బేసిక్గా వాళ్ళు యాజ్ ఆఫ్ నో ఏవైతే ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి లేదు నేవీకి లేదు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు వాటిని కన్సిడర్ చేస్తున్నారు. సైన్యంలో ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాంతాలు, కులాల వారి నియామకాలకు భిన్నంగా ఆల్ ఇండియా ఆల్ క్లాస్ విధానంలో రిక్రూట్మెంట్ ఉంటుంది. సో ఒక విధంగా చెప్పాలి అంటే నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నావు, ఏ పర్టికులర్ క్యాస్ట్ గ్రూప్ నుంచి వస్తున్నావు, లేదు ఏ పర్టికులర్ రీజన్ నుంచి వస్తున్నావు అని డిఫరెన్సియేషన్ ఉండదు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను అగ్నిపథ్ నుంచి వస్తున్నా అని చెప్తారు, కానీ నేను ఈ రెజిమెంట్ నుంచి వస్తున్నాను లేదు ఇక్కడి నుంచి వస్తున్నాను ఉండదు కదా. దీంతో రాజ్పుత్, మరాఠా, సిక్కు, జాట్ వంటి రెజిమెంట్ల స్వరూప స్వభావాలు క్రమంగా మారతాయి. సో ఆబ్వియస్లీ వీళ్ళందరూ ఏంటి, నేను అగ్నిపథ్ నుంచి వచ్చాను అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అలానే విధుల్లో చేరే వారిని అగ్నివీరుగా పిలుస్తారు. సో అగ్నిపథ్కి ఎవరైతే ఎంపిక అవుతారో 4 ఏళ్ల పాటు వాళ్ళు సర్వీస్లో ఉంటారు. 6 months అటు వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. 3.5 years వర్క్ చేస్తారు. వర్క్ చేసే టైంలో మళ్ళీ వాళ్ళ జీతం అవి గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ వాళ్ళనే అగ్నివీర్స్గా పిలుస్తారు. మరి అగ్నివీర్లకు ఇచ్చే జీతాలు వాటికి సంబంధించి ఇప్పుడు తెలుసుకుందాం. అగ్నివీరుల వేతనం వచ్చేసి తొలి ఏడాది నెలకి 30,000 రూపాయలు అనమాట. సో వాళ్ళు 4 years సర్వీస్లో ఫస్ట్ ఇయర్ వచ్చేసి మంత్కి 30,000 శాలరీ, కానీ వాళ్ళ చేతికి వచ్చేది కేవలం 21,000. ఇప్పుడు మీకు డౌట్, ఆ మిగిలిన 9,000 ఏం చేస్తారు అని. ఆ 9,000ని కార్పస్ నిధికి పంపిస్తారు. అదే టైంలో కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తం జమ చేస్తుంది. అంటే 30,000లోంచి 9,000 తీసేస్తున్నారు కదా, ఈ 9,000ని ఒక కార్పస్కి పంపిస్తున్నారు. అదే టైంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంకో 9,000 వేస్తుంది. సో బేసిక్గా ఈ ఇయర్కి 18,000 అనమాట ఫస్ట్ ఇయర్లో. అలా 4వ ఏడాదికి వచ్చేసరికి వాళ్ళకి 40,000 రూపాయల వేతనం అందుతుంది. సో ఫస్ట్ ఇయర్లో వాళ్ళ జీతం 30,000 నెలకి, 4th year వచ్చేసరికి వాళ్ళ జీతం నెలకి 40,000. సో ఆబ్వియస్లీ దాన్ని బట్టి చేంజెస్ కూడా జరగచ్చు. సో వాట్ ఎవర్ బీట్ వాళ్ళు ఎంత వేస్తున్నారు, గవర్నమెంట్ కూడా అంతే వేస్తుంది. తర్వాత దాన్ని అక్యూములేట్ చేసి దానికి కొంచెం ఏదైతే అమౌంట్ వస్తుందో అదంతా కూడా 4 ఏళ్ల సర్వీస్ పూర్తయ్యాక 11.71 లక్షల సేవానిధి ప్యాకేజ్ వాళ్ళకి అందిస్తుంది అనమాట. సో దగ్గరగా ఒకవేళ ఈ 71 లక్షలు మనం పక్కన పెట్టినా వాళ్ళకి 11 లక్షల ప్యాకేజ్ వస్తుంది 4 years అయిపోయిన తర్వాత. సో 4 years పనిచేసేందుకు వాళ్ళకి జీతం వస్తుంది. 4 years తర్వాత వాళ్ళకి ఆ ప్యాకేజ్ వస్తుంది. ఏదైతే ఈ కార్పస్ క్రియేట్ అయిందో దాని ఆధారంగా రిమెంబర్ ఈ కార్పస్ వచ్చే అమౌంట్ మీద వాళ్ళకి ఏ విధమైన ఇన్కమ్ ట్యాక్స్ వర్తించదు. సో ఇట్స్ కంప్లీట్లీ దేర్ ఓన్ మనీ. సర్వీసు కాలావధికి 48 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే సర్వీసు కాలావధికి అని అంటున్నారు. అంటే వాళ్ళ 4 ఏళ్ళు పనిచేసే సమయానికి వాళ్ళకి 48 lakhs ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అలానే గ్రాట్యుటీ, పెన్షన్ లాంటి ఏ బెనిఫిట్స్ ఉండవు.
ప్రతిభా ఖాళీల ఆధారంగా 25% మందిని మటుకు శాశ్వత సర్వీసుకు పరిగణలోకి తీసుకుంటారు. సో ఇప్పుడు ఒకవేళ 100 మంది అగ్నివీరులు సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. ఈ 100 మంది అగ్నివీరులలో ఒక 25 మంది కన్సిడరింగ్ దేర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ వాళ్ళని పర్మనెంట్గా ఫోర్సెస్లోకి తీసుకోవచ్చు. మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే సౌత్ కొరియా అవ్వచ్చు లేదా ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో యూత్ను కూడా ఆర్మీలోకి తీసుకురావాలి, ఒక డిసిప్లిన్డ్ యూత్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఒక విధంగా వాళ్ళు ఫోర్స్ క్రియేషన్కి ఆల్ ఓవర్ ద కంట్రీ వన్ సార్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ని మెల్లిగా తీసుకొస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి యూత్లో ఉన్న వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే డిసిప్లైన్డ్గా ఒక లైఫ్ స్టైల్ వస్తుంది. సో దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ యాజ్ వెల్. సో అందులో మళ్ళీ 25% పర్మనెంట్గా ఫోర్సెస్లో తీసుకుంటారు కాబట్టి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్. అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ సడన్ డిమెరిట్స్ యాజ్ వెల్. సో వాట్ ఎవర్ బీట్ దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అగ్నిపథ్ స్కీమ్. సో ఇక్కడతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే కొన్ని ముఖ్యమైన పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి కొంత ముఖ్యమైన సమాచారాన్ని మనం ఈ పార్ట్ 2 వీడియోలో గమనించాం. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి ఎవరైతే మా దగ్గర టైం చాలా తక్కువగా ఉంది, మేము సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాము, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే కనుక అప్టేక్ జాబ్స్ మీకు ఒక మంచి అవకాశం తీసుకువచ్చింది. ఏవైతే టెట్ డిఎస్సికి సంబంధించి 2 పేపర్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్క్లూజివ్గా కేవలం ఇంగ్లీష్ మీడియంలో 2 పేపర్లకి సంబంధించిన మోడల్ పేపర్లు వాటి యొక్క టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలతో సహా మీకు అందిస్తుంది. అలానే శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్, విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలానే పెడగాజీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీకు తెలుగు మీడియంలో కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది అప్టేక్ జాబ్స్. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే 9133449696 నెంబర్కి హ్యాపీగా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.